కాన్షీరామ్ గారు మంచోడు కానీ ఈ మాయావతి వచ్చినాక ఆమె నాశనం పెట్టింది బీఎస్పీని. ఇలా అట్లా ఈ ఎస్పెషల్లీ ఇలా ఇప్పుడు తక్కువ కులాలు అంటున్నారు. ఈ తక్కువ కులాలు వాడు పెద్ద కులాలలో రెండు డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, అది చూపెడతా కానీ. సో ఈ రెండు కులాలలో వీళ్ళ డిఫరెన్స్ గమనించండి. ఇప్పుడు అగ్రకులం అనుకుంటున్నాడేమో వాడు పెద్ద లెవెల్లో దోసుకుంటున్నాడు, లేకపోతే పెద్ద లెవెల్లో వ్యాపారం చేస్తున్నాడు. వాడు దోసుకున్న దానికెళ్ళి వాడు సంపాదించిన దానికెళ్ళి కొంత వాడు ధైర్యంగా ఖర్చు పెడుతున్నాడు. ఒక బహిరంగ సభ పెట్టాలంటే 2 నుంచి 3 కోట్లు అవుతాయి. వాడు అప్పు తెస్తాడా, వాడికి ఉన్న ఎకరం అమ్ముకుంటాడా, లేకపోతే వాడు వ్యాపారంలో సంపాదించింది తెస్తాడా, 7 కాలంలో తెస్తాడు. వాడు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడతాడు. ఎన్నికలు వస్తే వాడు 10 కోట్లైనా ఖర్చు పెడుతున్నాడు. సో వాడు మంచికి చెడుకి ఆదుకుంటున్నాడు. వాడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు. ఎవడన్నా ఫోన్ చేస్తే ఎత్తుతున్నాడు. సో అట్లాంటి వాడు ధైర్యం చేసి ఖర్చు పెడుతున్నాడు. వాడు గెలుస్తున్నాడు. గెలిచినాక 4 సంపాదిస్తున్నాడు, మళ్ళీ ఖర్చు పెడుతున్నాడు. ఈడు కుల నాయకుడు అని చెప్పుకునే ఈ చెత్తలాంటి కొడుకులు అందరూ వాని దగ్గర చిల్లర తీసుకుంటారు, వీని దగ్గర చిల్లర తీసుకుంటారు. వీనికో సిద్ధాంతం ఉండదు, వీనికో ఉండదు. ప్రజలు ఫోన్ చేస్తే ఎత్తారు, ఒక పట్టించుకోరు, అందుబాటులో ఉండరు. ఒక మంచికి చెడుకి ఏది ఉండదు. ఎన్నికల ముందు వచ్చి నాది నీ కులమే, నీది నా కులమే, నేను బీసీ, నేను ఎస్సీ, నేను మాదిగోని, నేను మాలోని, నేను షాలోని, శాఖలోని అని చెప్పుకుంటారు. అయితే ఏంది నేను పద్మశాలి. అయితే వాడు షాలోడు వచ్చి నాకు ఓటే రాజంటే ఎత్తనా? నాకు నువ్వు నాతో ఎట్లా ప్రవర్తించినావు, నాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నావు, నా మంచి చెడు ఎప్పుడు పట్టించుకున్నావు, నా ఊరు సమస్యలు నీకేం తెలుసు, ఇవన్నీ నేను ఆలోచిస్తా కదా. నా కులం అయితే ఓటేస్తారా? నా కులం పేరు చెప్పుకొని నువ్వు ఎదగాలనుకుంటే నేను ఎందుకు సహకరిస్తా నీకు? అదే జరుగుతుంది. ఇప్పుడు ఏ ఎన్నికైనా మల్లిగాడు ఎంత వరకున్నా, ఎంత బీసీ అన్నా ఇంకోడన్నా ఎందుకు వస్తలేడు విశారదానికి ఎందుకు ఓట్లు పడతలేవు? నువ్వు ప్రజల సమస్యలు ఎడబట్టించుకున్నావు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నావు, ఎప్పుడు నీ జేబులకి ₹1 తీసి ఖర్చు పెట్టినావు. నువ్వు ఆన్ దగ్గర వీని దగ్గర చిల్లర అడుక్కుంటే నువ్వు వాళ్ళని నీ కులం పేరు చెప్పి నువ్వేది కావాలనుకుంటే నీకెందుకు ఓటేస్తారా ప్రజలు? నువ్వే అడుక్కుంటుంటే నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండకుండా నువ్వు తీసుకునే స్థాయిలో నీకెందుకు ఓటేస్తారా? కులం పేరు చెప్తే ఓటేస్తారా? ఎవ్వడేడు. మళ్ళీ గారికి 3,000 వాడు కాంగ్రెస్ కండు కప్పుకుంటే వాడు ఎమ్మెల్సీ గెలిచిండు. గెలుమనరా మళ్ళీ వాడిని కాంగ్రెస్ రాజీనామా చేసి వాడిని సొంతం గెలుమని. బీజేపీ కండు వేసుకొని పోయిండు, గెలవలేదు, వచ్చిండు మళ్ళీ వాపస్. బీఆర్ఎస్ వేసుకోమని ఆయన కోదండరామ్ సార్ ఎంత నేను తెలంగాణకు భక్తుని అంత అన్నా కానీ ఓడోటేస్తున్నాడు. అంత ఈజీగా ఓట్లు కన్వర్ట్ కావు. ఓటు కింద కన్వర్ట్ కావు. పైసలు ఇచ్చిన కన్వర్ట్ కావు. పైసలు ఒక్కటే సరిపోదు. పైసలు అదనంగా అందరు ఇస్తారు కాబట్టి వీడు కూడా ఇవ్వకపోతే నడవది. కానీ ఒక్క పైసలు ఇస్తే ఓటేయరు. అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలి, వాళ్ళకి కష్టానికి సుఖానికి ఉండాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి వీడు పైసలు తెచ్చాడు అట్లా అంటే మస్తు ఉన్నారు పైసలు ఉన్న వాళ్ళు. అంబానీ అదాని లాంటి వాళ్ళు, ఇట్లా పైసలు వారు వస్తారు. రామానాయుడు ఇట్లాంటి వాళ్ళు 1-2 సార్లు పోటీ చేసి వాడు నాతోటి కాదు ఈ పాలిటిక్స్ అని వదిలేసిండు. ఆయన దగ్గర పైసలు లేకనా? ఇది కాదు. ఇది ప్రజల యొక్క నమ్మకాన్ని, ట్రస్ట్ని పొందడం అనేది అది ఒక చాలా టైంతో తీసుకున్న పని. నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ప్రజాప్రతినిధిగా గెలవాలంటే. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇది గ్రౌండ్ రిపోర్ట్ కొంచెం చూపెట్టి నేను ఇక్కడ సంఘటన గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాక మేము ఒక్కొక్క టాపిక్ మాట్లాడతా. తర్వాత లాస్ట్లో మీకు కామెంట్స్ అవుతా. నాయనని కొడితే మా పాప గట్టిగా ఏడ్చేసింది సార్. వాళ్ళ నాయనని కొట్టడం ఆపేసి మా పాప ఏడుపు ఆపేసింది. వేరే కులాలంటే వాళ్ళకి చులకన అసలు కాలకాడ చెప్పుల దగ్గర చూస్తారు. వాళ్ళు చెప్పింది తినకపోతే వాళ్ళని కొడతారు పక్క. మా మీద, మా సమాజం, మా వర్గం మీద దుష్ప్రచారం చేసి మాకు సమాజంలో ఎంత నష్టం చేశారంటే అంత నష్టం చేశారు. ఆ క్రమంలో అది మీరు చాలా వీడియోలో చూసి ఉంటారు. సో అక్కడ మొత్తం దాని వివరణ BBC తెలుగు న్యూస్ ఛానల్, BBC వాళ్ళదే. వాళ్ళు వీటిని వాళ్ళ దగ్గర ఆల్రెడీ చేస్తారు కాబట్టి వరల్డ్ ఫేమస్ BBC. సో వాళ్ళు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు వాటిని. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, ఓన్లీ ట్రాన్స్లేషన్ చేస్తారు. ఆ క్రమంలో సో వాళ్ళకి మోర్ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు. ఎవరైనా కేసులు వేసినా కానీ వాళ్ళు ఏమంటారు, ఇంటర్నేషనల్గా అయినా నేషనల్ అయినా వాళ్ళు జవాబుదారితనం ఉండాలి కాబట్టి కేసులు వేస్తే ఫైన్లు వేస్తారు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది చెప్పరు.